కొత్తగా పెళ్లైన జంట తమ భవిష్యత్ ప్రణాళికలు చర్చించుకుంటున్నారు. భర్త అంటాడు, డియర్, పెళ్లైనంత మాత్రాన స్నేహాలు స్వాతంత్ర్యం వదులుకోనక్కర్లేదని నా అభిప్రాయం. నువ్వేమంటావు? అప్పుడు భార్య అంటుంది, నిజమే, మీరన్నదానికి నేను ఒప్పుకుంటాను. అయితే ఒక పని చేద్దాం. పండుగలన్నీ కలిసి చేసుకుంటాం కదా, పుట్టినరోజు ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేసుకుందామా అని ఉత్సాహంగా అడిగాడు భర్త. సరే, కాని పెళ్లిరోజు, వారాంతపు దినాలు, సెలవు దినాలు కలిసే ఉండాలి. పనులు కూడా కలిసిమెలిసి చేసుకోవాలి అని షరతులు పెట్టింది భార్య. తనన్నమాటకి ఒప్పుకుందన్న సంబరంలో అన్నిటికీ ఓకే చెప్పేశాడు భర్త. ముందు అతని పుట్టినరోజు వచ్చింది. సంతోషంగా చెప్పాడు, ఈ రోజంతా సెలవు పెట్టి స్నేహితులతో గడుపుతానని, ఇంటికి కూడా ఆలస్యంగా వస్తానని. భార్య అంటుంది, సరే, మీ స్నేహితులతో హాయిగా గడపండి. నేను మీకోసమే సెలవు పెట్టాను. నాకూ తోచదు కదా, నా కాలేజ్ మేట్ ఈ ఊరొచ్చాడు. తను నన్ను భోజనానికి రమ్మన్నాడు. మరి మేమిద్దరం ఈరోజు బయటికి వెళ్తాం. ఎందుకైనా మంచిది, తాళాలు పట్టుకెళ్ళండి. ఆ మాటతో భర్త ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. అబే, ఊరికే అన్నానోయ్, నువ్వేమంటావోనని అని భర్త కవరింగ్ చేశాడు. నిజానికి ఈరోజు నా ప్లాన్ అంతా నీతోనే, రెడీ అవ్వు అన్నాడు భర్త. తర్వాత బాత్రూంలోకి దూరాడు. భార్య ముసిముసిగా నవ్వుకుంటూ తనూ రెడీ అవ్వడానికి వెళ్ళింది.